కీర్తన గ్రంథము 60వ అధ్యాయంలో నుంచి దేవుని వాక్యాన్ని మనము కంటిన్యూ చేసుకోబోతున్నాము. 58వ అధ్యాయము అలానే 59వ అధ్యాయము, ఈ రెండు అధ్యాయాల్లో నుంచి ఒకే అంశాన్ని చూడడం జరిగింది. 58వ అధ్యాయం 59వ అధ్యాయము రెండు అధ్యాయాలు కూడా దావీదు ఇంటి మీదకి, దావీదుని చంపడానికి సౌలు తనతో పాటు ఉన్న వారందరూ కూడా కుట్ర పని ప్లాన్ చేసి దావీదుని చంపడానికి వచ్చినప్పుడు దావీదు రచించిన కీర్తనలు రెండు కూడా. ఈ 60వ కీర్తన దావీదు యొక్క రాజుగా స్టార్టింగ్ టైంలో ఉన్నప్పుడు రచించిన కీర్తన. ఇది ఇంట్రడక్షన్. ఎప్పుడు రాసే కీర్తన అన్నది 60వ అధ్యాయము హెడ్డింగ్లో మనం చూడవచ్చును. ప్రధాన గాయకునికి అనగా ఆథర్ ఆఫ్ వర్షిప్ అది యెహోవాకు సంబోధిస్తూ, లేక హేమాను ఏతాను దావీదు తన యొక్క సమయంలో వారిద్దరిని కూడా మ్యూజిక్ లీడర్స్గా అపాయింట్ చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ కీర్తన దావీదు కొన్ని యుద్ధాలు చేశాడు, విజయాన్ని సాధించాడు. అయితే ఈ సమయంలో ఏదోము అనే పట్టణము, తర్వాత అది పెట్రా అనే పట్టణము జోర్డాన్ దేశంలో ఉన్నది. ఆ దేశం మీదకి యుద్ధానికి వెళ్ళినప్పుడు అతను ఓడిపోయి తిరిగి వస్తాడు. ఓడిపోయి తిరిగి వచ్చిన తర్వాత రియలైజ్ అవుతాడు, నేను ఓడిపోవడం గల కారణం ఏంటంటే దేవుడు నా పక్షంలో లేడు అని రియలైజ్ అయిన తర్వాత దేవుని యొద్దకు మరలా వచ్చినప్పుడు దేవుడు అతనికి విజయాన్ని ఇచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ సందర్భంలో ఈ కీర్తన రాశాడు. మరలా జ్ఞాపకం చేస్తాను. దావీదు తన ఎర్లీ ఇయర్స్ రాజుగా అయిన తర్వాత తన రాజ్యాన్ని రాజుగా సింహాసనం మీద కూర్చొని పరిపాలిస్తున్న సమయంలో ఆయన అప్పటికే 3 యుద్ధాలు చేశాడు. ఈ 3 యుద్ధాలు కూడా దేవుని మీద ఆధారపడి, లేకపోతే దేవుడే ఆయన పక్షంలో యుద్ధం చేశాడు. అయితే 3 యుద్ధాలు జరిగిన తర్వాత జనరల్గా మనిషిని హృదయంలో కొంచెం గర్వం వస్తుంది, ప్రైడ్. ఆ ప్రైడ్ ఏం చేస్తుందంటే సెల్ఫ్ డిపెండెన్సీ, తన మీద ఆధారపడేలా చేస్తుంది. ఓ ఐ కెన్ డూ ఇట్, నేను చేయగలను. సో ఎప్పుడైతే దావీదు హృదయంలోకి అది వచ్చిందో, యోదోము మీదకి యుద్ధానికి వెళితే అతను ఓడిపోయి తిరిగి వస్తాడు, సైన్యాన్ని కొత్త కోల్పోయి. అప్పుడు తను రియలైజ్ అవుతాడు, నేను చేసింది చాలా మిస్టేక్, నా మీద ఆధారపడటము. అప్పుడు వెంటనే దేవుని మీద ఆధారపడిన తర్వాత యోదోము చాలా కఠినమైన, అంటే పెనిట్రేట్ చేయడానికి, యుద్ధం నెగ్గడానికి చాలా కష్టమైనప్పటికీ కూడా ఏదోము మీద అతను యుద్ధము నెగ్గుతాడు. ఆ సందర్భంలో ఈ కీర్తనను రాయడం జరిగింది. ప్రధాన గాయకునికి క్రింద శూషనేతు మీద పాడదగినది. ఏంటి శూషనేతు అనే రాగం ఏంటంటే, అది దేవుడు ఆయన ప్రజలతో చేసిన నిబంధన. అది ఎంతో గొప్పదైన, బ్యూటిఫుల్, లేకపోతే ఉన్నతమైన నిబంధన ఆయన ప్రజలతో దేవుడు చేసుకున్నాడనే విషయాన్ని తెలియజేస్తూ, అది ఇశ్రాయేలు ప్రజలందరికీ కూడా బోధిస్తూ, యాజ్ అన్ ఇన్స్ట్రక్షన్గా, టీచింగ్గా వారికి బోధిస్తూ, మీరు గతంలో, ఇప్పుడు, ఎప్పటికీ దేవుని మీదే మీరు ఆధారపడండి అనే రాగము మీద ఈ కీర్తనను 12 వచనాలను రాశాడు. తర్వాత 4 లైన్ చదువుకుందాం. దావీదు అరమ్నహరే, అర్మోజబే అనే 2 వారితో యుద్ధము చేయగా, మెసొపొటేమియా, సిరియా దేశముల మీద యుద్ధం చేయగా, యావాబు, జోయాబు అని పిలుస్తాము, ఉప్పు పొలములో, పొలం అంటే వ్యాలీ, అనే వ్యాలీలో 12,000 మంది ఎవరిని, ఏదోమీలను చంపి, సో విజయాన్ని సాధించాడు. తిరిగి వచ్చినప్పుడు అతడు ఉపదేశమునకు రచించినది అనుపగీతము. సో దావీదు కీర్తన ఎందుకు రాశాడు అంటే, అప్పటికే 3 యుద్ధాలు చేశాడు. ఆ 3 యుద్ధాల మీద విజయాన్ని సాధించాడు. అయితే ఏదో మీదకి వెళ్ళినప్పుడు అతను ఓడిపోయాడు. గల కారణం ఏంటంటే, హీ డిపెండెడ్ ఆన్ హిమ్సెల్ఫ్, అతని మీద ఆధారపడ్డాడు. ఒక యుద్ధాన్ని మచ్చుక్కి మనము చదువుకుందాం. 2 సమూయేలు 8వ అధ్యాయము 1 నుంచి 8 వచనాలు. దావీదు ఫిలిస్తీయులను ఓడించి లోపరుచుకొని వారి వశములో నుండి, తర్వాత 2వ వచనం చూడండి, మరియు అతడు మోయాబీలను ఓడించి, తర్వాత 5వ వచనంలో సిరియాలో వారు 22,000 మందిని ఓడించి మనం చూస్తున్నాం. తర్వాత సిరియానీలు దావీదునకు దాసుల కప్పము చెల్లించుచుండిరి.
ఈ మొదటి 8వ అధ్యాయము ఈ మొదటి భాగం కనుక చూస్తే అప్పటికే దావీదు 3 యుద్ధాలు చేశాడు. రెండవ సందర్భం ఎక్కడ ఉంటుంది అంటే 2 సమూయేలు 10వ అధ్యాయంలో ఉంటుంది. మూడో సందర్భం ఎక్కడ ఉంటుంది అంటే మొదటి దినవృత్తాంతాలు 18వ అధ్యాయంలో రికార్డ్ అయ్యబడి ఉన్నాయి. దావీదు కింగ్ డేవిడ్ 3 యుద్ధాలు చేసి నెగ్గిన తర్వాత విజయాన్ని సాధించిన తర్వాత ఆయన ఏం చేశాడు అంటే ఆ కొద్దిగా గర్వము ఆయనను ఏదోము మీద యుద్ధము ఓడిపోయేలాగా చేసింది. సో అతను ఓడిపోయిన తర్వాత ఆయన మరలా దేవుని యొద్దకు వచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. సో ఆ సందర్భాలు రాస్తూ ఉన్నాడు. మొదటి వచనాన్ని మనం చదువుకుందాం. అయితే దావీదులో ఉన్న గొప్ప విషయం ఏంటంటే దావీదు ఈజీగా ఒక విషయాన్ని రియలైజ్ అయ్యాడు. ఏంటి దావీదు రియలైజ్ అయిన విషయం ఏంటంటే దేవుడు నా పక్షమునుంటే నేను విజయం నాకు వరిస్తుంది, దేవుడు నా పక్షమున లేకపోతే నాకు విజయం ఉండదు అనే మాటని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. పాత నిబంధనలో ఉన్న 39 పుస్తకాల్లో ఉన్న ఒక అంశము నూతన నిబంధనలో మిస్ అయ్యే అంశము ఇక్కడ మనం క్లియర్గా చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే జనరల్గా పాత నిబంధనలో దేవుడు ఏ రీతిగా అయితే పనిచేశాడో దానిని న్యూ టెస్టిమెంట్లో కొంచెం మార్పు మనం చూస్తాం. న్యూ టెస్టిమెంట్ థియాలజీ లేకపోతే న్యూ టెస్టిమెంట్ అండర్స్టాండింగ్లో ఏంటంటే మోషే ధర్మశాస్త్రం మీ అందరూ జ్ఞాపకం ఉంది. ద్వితీయోపదేశ కాండము చివరి 5 అధ్యాయాల్లో ఆయన నాబు పర్వతం మీద పదాజ్ఞలు ఇచ్చేసిన తర్వాత ఇశ్రాయేలీయులతో ఆయన చెప్పిన మాట ఏంటంటే మీరు దేవుని ఆజ్ఞలు కనుక పాటిస్తే మీకు దీవెన ఆశీర్వాదము మీ వెంట వస్తాయి. ఒకవేళ మీరు కనుక పాటించకపోతే ఇదిగో మీరు ఈ రీతిగా నాశనం అవుతారని చెప్పి దేవుడు మోషేతో నాబు పర్వతం మీద పలికించాడు. సో ఓల్డ్ టెస్టిమెంట్ అంతా కూడా మనం ఏం చూస్తామంటే 39 పుస్తకాల్లో ఇశ్రాయేల్ చరిత్రలో ఏం చూస్తాము అంటే దేవుణ్ణి వెంబడించినప్పుడల్లా వారు విజయాన్ని సాధించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఎలాంటి విజయం? భూమి వారి దగ్గరే ఉంది, పంట సంపద వారికి వస్తూ ఉన్నది. ఇది ఓల్డ్ టెస్టిమెంట్లో దేవుడు వారికి ప్రామిస్ చేశాడు. ఈ విధానాన్ని మొత్తం అంతా కూడా ఫాలో అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ కీర్తన మనం చదువుతుండగా దావీదు ఏం అర్థం చేసుకున్నాడు అంటే దేవుడు నా పక్షమును ఉంటే నాకు విజయం వచ్చింది, ఆయన నా పక్షమును లేడు కనుక నేను ఓడిపోయాను. సో మరలా నేను దేవుని యొద్దకు వస్తాను, నాకు మరలా ఈ దేశం మీద విజయం రావడానికి. వాస్తవానికి కీర్తనలో కనుక మనం చూస్తే 9వ వచనం నుంచి దేవుడు అతనికి విజయాన్ని ఇచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇది ఓల్డ్ టెస్టిమెంట్ ప్రిన్సిపుల్. ఏంటి ఓల్డ్ టెస్టిమెంట్ ప్రిన్సిపుల్? దేవుడు మోషేతో చేసిన వాగ్దానము నాబు పర్వతం మీద, ఆయన మోషేతో చేసిన వాగ్దానం ఇందాక మీకు జ్ఞాపకం చేశాను నేను. అయితే న్యూ టెస్టిమెంట్ నూతన నిబంధనలు వచ్చేసరికి ఆయన బిడ్డలుగా మనం నడుస్తున్నప్పుడు లోకం నుండి సాతాను నుంచి మనకి శ్రమ ఎదురవుతుంది. అయితే ఇప్పుడు జనరల్గా వచ్చే ప్రశ్న ఏంటంటే నేను దేవుణ్ణి వెంబడించట్లేదు కాబట్టి నాకు ఈ శ్రమ వస్తుందా, లేకపోతే వెంబడించినప్పటికీ కూడా నాకు ఈ శ్రమ ఎందుకు వస్తుంది? సో ఓల్డ్ టెస్టిమెంట్లో ఉన్న అది అర్థం చేసుకోవడం చాలా ప్రాముఖ్యం ఇది. ఎందుకంటే ఈ రోజుల్లో ఎక్కువ మంది వాక్య బోధకులు ఓల్డ్ టెస్టిమెంట్లో ఉన్న ప్రిన్సిపుల్ని తీసుకొచ్చి న్యూ టెస్టిమెంట్కి అప్లై చేస్తారు. ఏమని? నువ్వు నీ దేవుడిని వెంబడించినప్పుడు ఖచ్చితంగా నీకేం వరిస్తుంది? సక్సెస్ వరిస్తుంది. ఇది ఓల్డ్ టెస్టిమెంట్ అంతా కూడా టీచ్ చేయబడింది. దేశాన్ని ఇస్తానని చెప్పాడు, ప్రజలను ఇస్తానని చెప్పాడు, పంట ఇస్తానని చెప్పాడు, అన్నీ కూడా సమృద్ధి ఇస్తానని చెప్పాడు. ఇది ఓల్డ్ టెస్టిమెంట్లో దేవుడు మోషే ద్వారా ఇశ్రాయేలుతో చేసిన వాగ్దానం ఇది. ఓకే, అది ఫస్ట్ మనం క్లియర్ చేసుకుందాం. సో ఇప్పుడు ఆ యొక్క నిబంధన ప్రకారమే ఈ కీర్తన మనం చదవబోతున్నాం. అయితే ఇందులో మనం ఏమి ఇంక్లూడ్ చేయబోతున్నామంటే ఇశ్రాయేలీయులు ముందుకు చూశారు యేసు ప్రభు యొక్క బలి అర్పణ నిమిత్తమై. అయితే మనము వెనక్కి చూడబోతూ ఉన్నాం. కంప్లీట్ పిక్చరు మన దగ్గర ఉంది. న్యూ టెస్టిమెంట్ వచ్చేసరికి ప్రభుని మనం వెంబడించినప్పుడు సాతానుడు ఏం చేస్తూ ఉన్నాడంటే అనేకమైన శ్రమలు, శోధనలు, ఇబ్బందులు తీసుకొస్తూ ఉన్నాడు. అయితే చాలామందికి వచ్చే ఆలోచన ఏంటంటే అరే నేను దేవుని వెంబడిస్తున్నప్పటికీ కూడా నాకు ఇలాంటి ఇబ్బందులు ఎందుకు,
దేవుడు నాకు చెప్పిన వాగ్దానాలు ఏంటి? ఇదిగో ఓల్డ్ టెస్టమెంట్లో నేను చదువుకున్నప్పుడు దేవుడు నాతో చేసిన వాగ్దానాలు ఇవి, కానీ నేను వెంబడిస్తున్నప్పటికీ కూడా నాకు ఇలాంటి పరిస్థితులు ఎందుకు? అయితే న్యూ టెస్టమెంట్ వచ్చేసరికి దేవుణ్ణి మనము వెంబడించినప్పటికీ ఇబ్బందులు మనం పొందుకున్నప్పటికీ కూడా పేతురు మొదటి అధ్యాయం మొదటి పేతురులో దీనికి స్పష్టమైన సమాధానం ఇస్తాడు. ఏం సమాధానం ఇస్తాడంటే సింపుల్గా, ఇక్కడ మీరు శ్రమ అనుభవించినప్పటికీ కూడా ఈ శ్రమలన్నీ కూడా మిమ్మల్ని దేవుని రాజ్యానికి సిద్ధపరుస్తున్నాయి, మిమ్మల్ని తయారు చేస్తూ ఉన్నాయి. మీరు స్వతంత్రించుకోబోయే ఆ దేశం ఏదైతే ఉందో దేవుడు పరలోక రాజ్యంలో మీ కొరకు స్వాస్థాన్ని సిద్ధపరిచాడు అన్న విషయాన్ని న్యూ టెస్టమెంట్లో మనం స్పష్టంగా చూడవచ్చు. అవును, న్యూ టెస్టమెంట్లో ఈ విషయాన్ని చూస్తాం. సో ఓల్డ్ టెస్టమెంట్ ప్రిన్సిపల్ ఏంటి? ఓల్డ్ టెస్టమెంట్ ప్రిన్సిపల్ ఏంటంటే మోషే యొక్క దేవుడు మోషేతో చేసిన వాగ్దానం, ఇఫ్ యూ ఫాలో ఐ విల్ బ్లెస్, ఇఫ్ యూ డోంట్ ఫాలో ఐ విల్ నాట్ బ్లెస్. ఇది ఓల్డ్ టెస్టమెంట్ ప్రిన్సిపల్. సో న్యూ టెస్టమెంట్ వచ్చేసరికి మనం ఏం చూస్తాము అంటే, ఇఫ్ యూ ఫాలో, సాతాను ఏం చేస్తాడంటే నిన్ను ఇబ్బంది పెడతాడు. అల్టిమేట్గా ఆయన రాజ్యంలో నీకు సిద్ధపరిచిన ప్లేసు అన్నిటిని కూడా పౌలు గారు చెప్తారు, చూసారా? తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం చివరి మాటలో వెళ్ళిపోయే ముందు, నా కొరకు నీతి కిరీటము ఎదురు చూస్తూ ఉన్నది. సో ఓల్డ్ టెస్టమెంట్ వచ్చేసరికి ఆ ప్రిన్సిపల్ ఉంది. న్యూ టెస్టమెంట్ వచ్చేసరికి ప్రభు మనకి భూమి మీద పెట్టలేదు, కానీ ఆయన పరలోక రాజ్యంలో మన కొరకు పెట్టాడు. వాస్తవానికి ఓల్డ్ టెస్టమెంట్లో కూడా అబ్రహాం ఏమున్నాడంటే, దేవుడు దేనికి శిల్పియు నిర్మాణికుడై ఉన్నాడో పునాదులు గల పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూస్తూ ఉన్నాడు. సో చాలామంది ఏం చేస్తారంటే, ఓల్డ్ టెస్టమెంట్లో ఉన్న ప్రిన్సిపల్ అంటే రూలు ఏదైతే ఉందో దానిని సంఘానికి డైరెక్ట్గా వారు బోధించినప్పుడు అది వాక్య టెక్స్ట్కి న్యాయం చేసినట్టు కాదు, న్యూ టెస్టమెంట్ ప్రిన్సిపల్ అర్థం చేసుకున్నట్టు కాదు. సో రెండు వేరువేరని కాదు, రెండు పర్ఫెక్ట్గా యేసు ప్రభు సింక్రనైజ్ చేశారు, రెండింటిని కలిపారు అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి కీర్తన చదివే ముందు. లేదు అంటే మనకి ఎలాంటి ఆలోచన వస్తుందంటే, నేను వెంబడిస్తున్నాను కాబట్టి నాకంతా కూడా పర్ఫెక్ట్గా ఉండాలి అనే ఆలోచన మనలో ఏర్పడిపోద్ది. చాలామందికి అదే ఉంది వాస్తవానికి. కానీ బైబిల్ నేర్పించే పాఠం, న్యూ టెస్టమెంట్ వచ్చేసరికి విశ్వాసాలకు సంఘానికి దేవుడు నేర్పించే పాఠం ఏంటంటే, మనం వెంబడిస్తున్నాము కానీ సాతాను ఏం చేస్తాడు? మనల్ని ఇబ్బంది పెడతాడు. అయినప్పటికీ కూడా అన్నిట్లో మనం విజయం పొందుతాము. ఎప్పుడు విజయం పొందుతామంటే, మన కొరకు పరలోకంలో స్వాస్థ్యము సిద్ధపరిచి భద్రపరిచి ఉన్నదన్న విషయం జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవుడిని వెంబడించే వారికి ఒబీడియన్స్, విధేయత చూపించిన వారికి దేవుడు ఖచ్చితంగా ఆయన చిత్తంలో ఆయన పని చేయించుకుంటాడు వీళ్ళతో. ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ రూల్ ఏంటంటే, దేవునికి విధేయత చూపించి ఆయన విధేయతలో నడుచు వారికి ఆయన చిత్తంలో ఆయన చిత్తాన్ని జరిగించుకోవడానికి దేవుడు వారిని వాడుకుంటాడు. ఇటు ఫ్రూట్ఫుల్నెస్ ఏంటంటే, ఆయన వెంబడించు వారికి ఆయన చిత్తంలో వారు వాడుకుంటాడు. ఓకేనండి. సో ఈ రూల్స్ అర్థమైతేనే ఈ కీర్తన మనకి సెన్స్ అవుతుంది. 60వ అధ్యాయము మొదటి వచనం, దేవా అడోనాయ్ అని జ్ఞాపకం చేస్తున్నాడు. అడోనాయ్ అంటే అర్థం ఏంటండి? అధిపతి. అడోనాయ్ ఏంటండి? దేవా అంటే అధిపతి. యెహోవా అంటే మీకు జ్ఞాపకం చేశాను, నిబంధన దేవుడు అని. దేవుడు అంటే ఎలోహిం, త్రిత్వాన్ని మాట్లాడుతూ ఉన్నాడు. దేవా అంటే మాస్టర్, అడోనాయ్ అని జ్ఞాపకం చేస్తాం. దేవా మమ్ము విడనాడి ఉన్నావు, మమ్ము చెదరగొట్టి ఉన్నావు. అంటే యుద్ధంలో ప్లానింగ్ ప్రకారం వెళ్ళనివ్వకుండా దేవుడు వారిని కన్ఫ్యూజ్ చేసి, కింద అంటాడు భలే, మద్యం తాగినోడు ఎలాగైతే తూలి పడిపోతాడో మేము అలా తూలి పడిపోయేటట్టు నువ్వే చేసావు అని అంటాడు. దీనికి గల కారణం ఏంటంటే, నువ్వు మమ్ము విడనాడి ఉన్నావు, మమ్ము చెదరగొట్టి ఉన్నావు. జనరల్గా లైఫ్లో ఏదైనా సమస్య, ఇబ్బంది, అనుకున్న పని జరగకపోయినా, ఏదైనా డిస్టర్బెన్స్ వచ్చినా మానవ నైజం ఏంటంటే, వెంటనే ఆ సమస్య నేను ఎందుకు పడిపోయాను, ఆ సమస్య గురించి మనం ఎక్కువగా ఆలోచించి డిప్రెస్ అవుతూ ఉంటాం. కానీ ఇక్కడ దావీదు ఒక ఇంపార్టెంట్ రూల్ మనకు నేర్పిస్తున్నాడు. ఏంటి దావీదు ఇక్కడ మనకు నేర్పించే ఇంపార్టెంట్ రూల్ ఏంటంటే, దావీదు ఒక విషయాన్ని స్పష్టంగా అర్థం చేసుకున్నాడు. ప్రతిదీ దేవుని చేతిలోనే ఉంది. అది నేను సక్సీడ్ అవ్వాలన్నా,
నేను సక్సీడ్ అవ్వలేకపోతున్నానా? ఏదైనా సరే దేవుని చేతిలోనే ఉంది. సో ఇక్కడ దావీదు యుద్ధానికి వెళ్ళాడు, ఓడిపోయాడు. అరే ఎందుకు ఓడిపోయానని చెప్పి ఇంటికి వచ్చుని ఎందుకు ఓడిపోయిన కారణాలు వెతుక్కోవాలా. ఓడిపోయిన కారణం స్పష్టంగా తెలుసు, దేవుడు ఓడగొట్టాడు, దేవుడి జరగనివ్వలేదు దాన్ని. అందుకని అతను యుద్ధం ఓడిపోగానే ఇంటి దగ్గర కూర్చొని తను సమస్య గురించి చింతించలా, సమస్య గురించి ఆలోచించలా, దాని గురించి పరిష్కారం వెతకలా. అతనికి స్పష్టంగా అర్థమైన విషయం ఏంటంటే నా దేవుడు నాతో పాటు రాలా. డేవిడ్ లివింగ్స్టన్ గారి ప్రార్థన చేశారు. జాంబియా దేశం ఆఫ్రికా కాంటినెంట్లో మిషనరీగా వెళ్ళాడు. ఆయన ఏమన్నాడంటే, దేవా నన్ను ఎక్కడికైనా పంపించు, కాకపోతే నువ్వు నాతో రా అని ప్రార్థన చేశాడు. ఇక్కడ దావీదు కూడా సేమ్ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఇక్కడ దావీదు యుద్ధం ఎందుకు ఓడిపోయాడని అర్థం చేసుకున్నాడు అంటే సేమ్ ఇది మీ లైఫ్స్ కూడా రిలేట్ చేసుకోవచ్చు, ఏ సిచ్యువేషన్కైనా సరే. ఇది మీ లైఫ్స్ కూడా రిలేట్ చేసుకోవచ్చు, ఏ సిచ్యువేషన్కైనా సరే. ఎందుకు నేను ఓడిపోయానంటే గల కారణము దావీదు ఇక్కడ బైబిల్ ఇస్తున్నాడు. ఏంటది? ఆయన నాతో పాటు లేడు, లేకపోతే ఆయన నాతో పాటు రాలేదు. 2 రీజన్స్. ఇది మీరు ఎవాల్యుయేట్ చేసుకోండి. ఇక్కడ దావీదు స్పష్టంగా ఏం చెప్తున్నాడంటే, దేవా మమ్ము విడనాడి ఉన్నావు, అందుకనే మేము ఈ యుద్ధాన్ని ఓడిపోయాము. సో ఇది ఈ ప్రిన్సిపల్ ఏంటంటే దేవుని చిత్తంలో దేవుడు మనల్ని వాడుకోలేకపోవడానికి, ఘనతగా వాడుకోలేకపోవడం గల కారణం, దేవునికి మన అవైలబిలిటీ ఇస్తే మనం ఊహించిన దానికంటే గొప్పగా వాడుకుంటాడు. మనకి దేవుడు ఏ ఏరియాలో గిఫ్ట్ ఇచ్చాడో ఆ ఏరియాలో మనం ఊహించిన దానికంటే దేవుడు చాలా గొప్పగా వాడుకుంటాడు. కానీ దేవుడు వాడుకోలేకపోవడం గల కారణం ఏంటంటే ఇక్కడ దావీదు ఇస్తున్నాడు, మనం కూర్చొని ఎందుకు ఫెయిల్ అయ్యామో అని మనం చింతించే బాధపడడం ఈజ్ నాట్ ఐడియల్ థింగ్ టు డూ. అయితే ఉత్తమమైన పని ఏంటంటే దావీదు తెలుసుకున్న సత్యము, ఆయన మాతో పాటు లేడు గనుక మేము ఓడిపోయాం. అందుకని తను ఏం చేశాడు చూడండి, 2వ లైన్లో ఉందంటే, నీవు కోపపడితివి మమ్ము మరలా బాగు చెయ్యము. సో దేవుడు ఎందుకు ఇలా చేశాడని చెప్పి దేవుడిని ప్రశ్నించాడు దావీదు. దేవుడు ఎందుకు ఇలా చేశాడని చెప్పి ఆయన మీద కోపపడలేదు, ప్రశ్నించలేదు. దావీదు చేసిన ఇంపార్టెంట్ పని ఏంటంటే, ఈ ప్రాబ్లం రాగానే దేవుడే నాతో పాటు లేడు కనుక ఇలా జరిగింది, సో ఆయన నాతో పాటు వచ్చేటట్టు నేను అడుగుతాను అని చెప్పి మరలా దేవుని దగ్గరికి వచ్చాడు. గుడ్ థింగ్ ఏంటంటే విశ్వాసంగా మనకి సమస్య రాగానే యెహోవా తప్ప మన కాపరి ఎవరు లేరు కనుక చాలా సందర్భాలు మీరందరూ కూడా మరలా వెనక్కి వచ్చేది ఎవరి దగ్గరికి? దేవుని దగ్గరికి. సో విశ్వాసులుగా దేవుడు మనకిచ్చిన ఆ గొప్ప నిరీక్షణ బట్టి మనం వస్తూ ఉన్నాం. అది చాలా సంతోషదగ్గ విషయం. 2వ విషయం చూద్దాం. చూడండి, నీవు దేశమును కంపింపజేసి ఉన్నావు. ఏ దేశాన్ని? ఇశ్రాయేలు దేశాన్ని కంపింపజేసి ఉన్నాం. ఎందుకు అంటే అసలు వారు యుద్ధాలు ఎలా సాధిస్తున్నారంటే కేక్ వాక్ అంటారు చూసారా, అంత ఈజీగా యుద్ధాలు చేసేసారు. ఇంకోటి ఏంటి, కష్టమైన దేశాల మీద కూడా విజయాలు చేసేసారు. కానీ ఇక్కడ ఏదోము ఇప్పుడు ప్రస్తుతము జార్డన్ పెట్రాస్ అనే పదం అంట, పెట్రాస్ అనే సిటీ. అరే మేము పెద్ద పెద్ద దేశాల మీద విజయం సాధించేసాము, ఈ చిన్నదాని మీద మేము విజయం సాధించలేకపోయామేంటి? ఇక్కడ రాబోయే 2 వచనాలు మనం ఏం చూస్తామంటే కన్ఫ్యూజన్ చూస్తాం. ఏం చూస్తామండి? కన్ఫ్యూజన్ ఏంటంటే ఎందుకు ఈ చిన్న దేశం మీద మేము విజయాన్ని సాధించలేకపోయాం? ఇది మాకు చాలా ఈజీ అయి ఉండాలి, కానీ మేము ఎందుకు విజయాన్ని సాధించలేకపోయాం? చూడండి 2వ వచనంలో ఏమంటున్నాడు, నీవు దేశమును కంపింపజేసి ఉన్నావు, దానిని బద్దలు చేసి ఉన్నావు. వాస్తవానికి చుట్టుపక్కల దేశాలు అందరూ సర్ప్రైజ్ అవుతున్నారు. ఓ ఇశ్రాయేల్ దేశమా, నువ్వు చాలా పవర్ఫుల్గా, ఎందుకంటే దావీదు కింద ఇశ్రాయేల్ దేశము దాని కంప్లీట్ పవర్ఫుల్ టైం, గోల్డెన్ ఎరా అని అంటారు ఇశ్రాయేల్ టైంలో. దావీదుని సొలొమోను యొక్క ఇద్దరిది చెరుకో 40 కలిపితే ఈ 80 సంవత్సరాలు ఏమని పిలుస్తారంటే గోల్డెన్ ఎరా అని పిలుస్తారు. వారు దావీదు చుట్టుపక్కల ఉన్న దేశాలందరికీ ఒక బాస్గా ఉన్నాడు. అఫ్కోర్స్ దేవుడే బాసు, ఈయనకి అప్పగించాడు, ఆ యొక్క స్టీవర్డ్గా బాధ్యత అప్పచెప్పాడు. చుట్టుపక్కల దేశాలన్నీ కూడా ఆశ్చర్యపడిపోయి, ఎందుకంటే ఇశ్రాయేలు దేశము కంపింపబడింది. గమనించండి, ఇక్కడ దావీదు ఏ గీతం అన్నాడు? షూషాను దూతం మీద పాడదగినది. షూషాను అంటే దేవుడు ఆయన ప్రజలతో చేసిన నిబంధనను జ్ఞాపకం చేస్తున్నాడు. ఇట్ ఈస్ ఎ వండర్ఫుల్ నిబంధన, ఇది గొప్ప నిబంధన. వాస్తవానికి దావీదు కీర్తన 19వ అధ్యాయము అందులో యుద్ధానికి వెళ్ళేటప్పుడు కూడా ఆయన ఎలా ప్రార్థన చేస్తాడంటే, సియోనులో నుండి నేను నీకు మొరపెడుతున్నా,
నీ ఆలయంలో నుంచి నీకు మొరపెడుతున్నా, నీ పరిశుద్ధ పట్టణంలో నుంచి నీకు మొరపెడుతున్నా. దేవా, దానియేలు కూడా ఇదే అంటాడు 9వ అధ్యాయం ఆయన ప్రార్థనలో, నీ ప్రజలము గనుక మేము మమ్మల్ని కాపాడు అనే పాయింట్ని రైజ్ చేస్తాడు. దేవుడు మనల్ని కాపాడేది ఏ బేసిస్ మీద అంటే మన యొక్క గొప్ప నీతిని బట్టి కాదు, కానీ కంప్లీట్లీ ఏ బేసిస్ మీద అంటే నీ పేరు పెట్టబడిన జనము అనే బేసిస్ మీద రక్షిస్తున్నాడు. అందుకనే దావీదు ఎప్పుడు కూడా దానికి అప్పీల్ చేశాడు. చూడండి ఏమంటున్నాడో, నీవు దేశంను కంపింపజేసి ఉన్నావు, దానిని బద్దలు చేసి ఉన్నావు, అది వణుకుచున్నది, అది పడిపోయిన చోటులు నువ్వే మరలా బాగు చెయ్యుము. ఎందుకంటే ప్రైడ్ ఏం చేసిందంటే ఆ దేశాన్ని పడిపోయేలా చేసింది. గర్వము ఏం చేసింది? ఆ దేశాన్ని పడిపోయేలా చేసింది. వాస్తవానికి కింద ఒక వచనం చూడండి ఏముందో, 8వ వచనం చూడండి. ఈ 2 దేశాలు పడిపోవడం గల కారణం కూడా గర్వమే. ఏమున్నాయి? 8వ వచనంలో, మోయాబు నేను కాళ్ళు కడుగుకొను పల్లెము. మోయాబు చాలా ప్రైడ్ ఫీల్ అయ్యారు. మేము చాలా గొప్ప దేశము, మేము గ్రేట్ అని ఫీల్ అయ్యారు. కానీ వాళ్ళని ఎక్కడ కూర్చోబెట్టాడంటే సర్వెంట్ స్టేటస్ ఇచ్చాడు. పల్లెంలో కాలు పెట్టి కడిగేది ఎవరు? పాత నిబంధనలో స్లేవ్స్, బానిసలా పనిచేసేవారు. నేను వారికి ఆ స్థితిని ఇచ్చాను, వారికి స్థితిని కల్పించాను వారి యొక్క గర్వాన్ని బట్టి. ఏదోము మీద నా చెప్పు విసిరివేయుదును అంటే పనివారు, లేకపోతే వారి మీద నా కోపం చేత నా చెప్పు విసిరివేయుదునని. ఒబద్య 1వ అధ్యాయంలో మనం చదివినప్పుడు ఇదే విషయాన్ని చూస్తాం. ఒబద్యాలో దేవుడు పంపిన మెసేజ్ ఏంటంటే, ఏదో మీరు చాలా గర్వంతో విరవిగిపోతున్నారు, వారిని నాశనం చేయండి అని ఇశ్రాయేలుకి చెప్పినట్టుగా చూస్తున్నాం. ప్రైడ్ లేకపోతే ఐ కెన్ డూ ఇట్ ఇస్ వెరీ డేంజర్. ఏంటన్నది? సో దావీదు ఇక్కడ యుద్ధాన్ని ఓడిపోవడం గల కారణం ఏంటి? ఐ కెన్ డూ ఇట్. ప్రైడ్ అనేది అతన్ని యుద్ధాన్ని ఓడిపోయేలాగా చేస్తుంది. సో మన లైఫ్స్లో కూడా వర్షిప్ లేని లైఫ్ ఏంటంటే ప్రైడ్, ఓకే, గర్వము. ఐ కెన్ డూ ఇట్. చాలామంది ఎందుకు ప్రార్థన చేయరు? ఐ కెన్ డూ ఇట్, ఐ కెన్ మేనేజ్. గంటల తరబడి ప్రార్థన చేయకపోవడం గల కారణం ఏంటి? ప్రపంచాన్ని తలక్రిందులు చేసిన మిషనరీలు ఎవరైతే ఉన్నారో వారు రోజుకి 3 hours 4 hours 5 hours ఎందుకు ప్రేయర్ చేశారు అంటే, ప్రేయర్ తప్ప ఇంకొక మార్గమే లేదు, దేర్ ఇస్ నో అదర్ వే, ఇంకొక మార్గమే లేదు అని వారు గ్రహించారు. కనుకనే వారు తగ్గించుకొని వారు ఏం చేస్తారంటే బయటికి వెళ్ళి పని చేయడం కన్నా గదిలో వారు పని చేశారు. ప్రభుతో వారు ప్రార్థనలో పని చేయించుకున్నారు అని మనం చెప్పవచ్చు. సో దావీదు యుద్ధానికి ఓడిపోగల కారణం ఏంటంటే ప్రైడ్ చాలా డేంజర్ కూడా. ఏంటి ప్రైడ్? ప్రైడ్ అంటే నా గర్వం అని కాల్ రగనని అవసరంలా. ప్రైడ్ అందరిలో ఉంటుంది. ప్రైడ్ లేదనుకోవడమే ఒక ప్రైడ్ అని చెప్పచ్చు. అయితే విషయం ఏంటంటే ప్రైడ్ అనేది మరి సాతానుని, లూసిఫర్ని దేవునికి వ్యతిరేకంగా చేసింది. తర్వాత మనుషులను కూడా దేవునికి వ్యతిరేకంగా చేసింది. ఇక్కడ తగ్గింపు గురించి మాట్లాడలేదు, కానీ యూ డోంట్ డిపెండ్ ఆన్ యూ, నీ మీద ఆధారపడవద్దు, దేవుని మీదే. ఇది చాలా సింపుల్ స్టేట్మెంట్, జనరల్గా అందరూ చెప్తారు, కానీ ఇక్కడ అంతకంటే ఎక్కువ ఉంది. ఇక్కడ ఏమండి, అది మనం చదువుకుందాం. చూడండి 3వ వచనం ఏమన్నాడు? నువ్వు మరలా మమ్మను. సో దావీదు ఇక్కడ యుద్ధం ఓడిపోయిన తర్వాత సింపుల్గా రియలైజ్ అయిన విషయం ఏంటంటే, మరలా నీ దగ్గరికి వస్తే తప్ప ఓడిపోయింది. ఎందుకు ఓడిపోయాను నేను? నువ్వు మాతో లేవు కాబట్టి మేము ఓడిపోయాం, అంతే. నువ్వు మాతో లేవు కాబట్టి మేము ఓడిపోయాం. ఇప్పుడు మరలా నువ్వు మాతో ఉంటే తప్ప మేము ముందుకెళ్ళే ప్రసక్తి లేదు. 3వ వచనం, నీ ప్రజలకు నీవు కఠిన కార్యములు చేసేటివి. నీ ప్రజలకు ఏం చేసావు? నువ్వు కఠిన కార్యములు చేసేటివి. బైబిల్ అంతా చెబుతుంది ఆయన తన ప్రజల్ని బాగు చేస్తాడు, డిసిప్లైన్ చేస్తాడు. స్పర్జన్ గారు ఏమంటారంటే, చాలా స్పర్జన్ గారు, గాడ్ ప్లౌస్ హిస్ ఓన్ ఫీల్డ్. ప్లవ్ అంటే దున్నటం అనమాట. గాడ్ ప్లౌస్ హిస్ ఓన్ ఫీల్డ్ అని జ్ఞాపకం చేశాడు. నీ ప్రజలకు నీవు ఏం చేస్తావు? కఠిన కార్యములు చేసేటివి. ఎందుకంటే దేవుడు వారిని సరిచేశాడు. ఎందుకు సరిచేశాడు? మరలా ఆయన యొద్దకు రావడానికి సరిచేశాడు. ఒకసారి ప్రతి శ్రమ సాతానునిగా తీసుకొచ్చేది, దేవుడు కూడా ఆయన యొద్దకు మనల్ని పిలుచుకోవడానికి ఆయన యొద్దకు తెచ్చుకుంటున్నాడు. ఓకేనండి? సో ఇది కూడా మనం రియలైజ్ అవ్వాలి. తూలినట్లు చేయు మద్యమును మాకు త్రాగించితివి. యుద్ధానికి వెళ్ళారు, ఓడిపోయారు, పడిపోయారు, చనిపోయారు. తూలినట్టు
చేయు మద్యమును. సో దాదాపు అందరు స్కాలర్స్ దీని గురించి ఏం చెప్పారు అంటే, దేవుడు వారికి ఒక పాయిజనస్ వైన్ ఇచ్చి వారిని చంపివేసినట్టుగా ఇక్కడ మనం చదువుతున్నాం. తూలినట్లు యుద్ధానికి వెళ్ళారు, దేవుడి మీద ఆధారపడలా, దేవుడే వారిని వాడగొట్టేశాడు. యుద్ధానికి వెళ్ళారు, వారు ఓడిపోయారు. పెద్ద పెద్ద దేశాల మీద యుద్ధం చేశారు, నెగ్గేశారు. అరే చిన్న దేశం మీద వచ్చేసరికి యుద్ధం ఓడిపోయారు. ఏంటి దానికి కారణం? నేను చేయగలను, ఐ కెన్ డూ ఇట్, ఏం పర్వాలేదు. సో చాలామంది ప్రార్థన చేయకపోవడానికి గల కారణం కూడా ఇదే, ఐ కెన్ డూ ఇట్, ఐ కెన్ మేనేజ్. చూసారా? సో అంచేత దేవుడు వారితో ఏం తాగించాడు? విడ్డూరం ఏంటంటే, ఇశ్రాయేల్ చరిత్ర అంతా చూస్తే వారు ఓడిపోవడానికి, నష్టపోవడానికి గల కారణం ఎవరో తెలుసా? వారు చేసిన దానికి దేవుడే వారిని. ద్వితీయోపదేశ కాండము ఈ వచ్చిన మీకు బాగా తెలుసు. ఏది? మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు. ఆ సందర్భంలో ఏముంటుందంటే, నీ పితరులైన ఇశ్రాయేలులకి అరణ్యంలో నేనే ఆకలి పుట్టించి నా వైపు చూచేటట్టు చేసి అప్పుడు మన్నాను కురిపించాను అంటాడు. అప్పుడు దాకా వాళ్ళు తెచ్చుకున్న ఆహారాన్ని రోజు చూసుకుని, అమ్మయ్య ఇంకా ఉందలే, ఈ లోపు వెళ్ళిపోతాం మనం, ఇంకా ఈ లోపు వెళ్ళిపోతాం అని ఎవరి మీద ఆధారపడ్డారంటే, వారు తెచ్చుకున్న ఫుడ్ మీద ఆధారపడ్డారు. అందుకని గిర్రమని తిప్పి ఆకలి బాగా పుట్టించి ఇంకా అయిపోయాం మేము, దుంపలేవా అక్కడ బోల్డ్ ఉండేవి, మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చి సమాధానం చంపేతా తీసుకొచ్చావు, వాళ్ళని జీరో చేసి ఏం చేసి ఇంకా అనవసరం మేము చేసిన తర్వాత అప్పుడు కురిపించి ఎంత తింటారో అది. సో ఇక్కడ దావీదు ఏం చేశాడు? హీ డిపెండెడ్ ఆన్ హిమ్సెల్ఫ్. ఓకేనండి. 3వ వచనం చూడండి, 4 చదువుకుందాం. ఇక్కడ నుంచి రీస్టోరేషన్ చూస్తాం మనం. దేవుడు న్యూ టెస్టిమెంట్లో కూడా ఈ వచనం ఉంది. మనం భరించలేనంతగా దేవుడు మనల్ని ఏం చేయడంట? శోధించడు, పరీక్షించడు, కొట్టడు, చేయడు, భరించలేనంతగా. అందుకనే ఎప్పుడు కూడా దేవుడు ఆయన ప్రజల్ని డిసిప్లైన్ చేస్తాడు, రీస్టోర్ చేస్తాడు. డిసిప్లైన్ చేస్తాడు, రీస్టోర్ చేస్తాడు. రీస్టోర్ చేసినప్పుడు ఏం జరిగింది? 4వ వచనం ఎలా చేశాడు? సత్యము నిమిత్తము ఎత్తి పట్టుటకై. ఏంటి సత్యం నిమిత్తం అంటే, దేవుని యొక్క క్యారెక్టర్ ఏంటంటే, మరలా ఈ యొక్క రాగాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ద బ్యూటీ ఆఫ్ ద కవనెంట్. నిబంధన యొక్క గొప్పతనం. బైబిల్ ఏమని పిలిచారు మొదటి పుస్తకాన్ని? పాత నిబంధన, క్రొత్త. ఎందుకు పిలిచారంటే, ఈ నిబంధన అనేది చాలా బైబిల్లో ఎంత ప్రాముఖ్యం అంటే, దేవుడు అబ్రాహాముని పిలుచుకుంటాడు. ఆదికాండం 12వ అధ్యాయం. బిడ్డ లేరు. 15వ అధ్యాయంలో నిబంధన చేసుకుంటాడు. ఇదిగో నీకు దేశాన్ని ఇస్తాను, అంటే ల్యాండ్ ఇస్తాను, ప్రజల్ని ఇస్తాను. నేను నీతో ఈరోజు నిబంధన చేయబోతున్నా. ఎలా అంటే, ఒక ఎద్దును తీసుకొచ్చి దాన్ని ఖండాలుగా చేసి ముక్కలుగా సగం పీసెస్ లెఫ్ట్ సైడ్, సగం పీసెస్ రైట్ సైడ్ పెట్టి నిబంధన చేసుకుంటున్న అబ్రహాము దేవుడు ఇద్దరు కూడా అందులో నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోవాలి. ఎందులో నుంచి? ఆ ఖండముల మధ్య నడుచుకుంటూ వెళ్ళాలి. అయితే దేవుడు ఏం చేశాడంటే, అబ్రహాముని నడిపించకుండా, అబ్రహాము వాజ్ స్లీపింగ్, అబ్రహాము నిద్రపోతుండగా దేవుడు ఒక్కడే ఆ ఖండముల మధ్య నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. ఎందుకు అంటే, నిబంధన ఎవరైనా ఉల్లంఘిస్తే పనిష్మెంట్ ఏంటంటే ఆ ఖండములుగా నరకబడాలి. అది దాని యొక్క కండిషన్స్. అయితే అబ్రహాం కానీ అబ్రహాం సంతానము కానీ అసలు ఎవరో కూడా నిలవలా. సో వాళ్ళ మీదకి ఆ పనిష్మెంట్ రావాల్సి ఉంది. అందుకని దేవుడు అబ్రహాము నిద్రపోయిపించి ఈయన ఒక్కడు నడుచుకుంటూ వెళ్ళాడు. ఎందుకంటే ఆయన ఒక్కడే నిలబడతారు కనుక ఆయన మీదకి ఆయనే నిబంధన చేసుకున్నాడు. అందుకని పాత నిబంధన అంతా ఏముంటుందంటే, దేవా మా బట్టి కాదు, నీ పేరు పెట్టబడిన ప్రజలంగా మేము ఉన్నాం కనుక నీ బట్టి మమ్మల్ని రక్షించు. సో రీస్టోరేషన్ అనే మాటను చూసారా? రీస్టోరేషన్ అంటే ఎలా జరిగింది అంటే, అది దేవుని బట్టి జరిగింది. అంటే రీస్టోరేషన్లో మనం పరిగెట్టుకుంటూ ఆయన దగ్గర రాలా. హోషేయలో ఏముందో తెలుసా? అది నన్ను విడిచిపెట్టి ఇశ్రాయేల్ దేశం వెళ్ళిపోయింది కనుక నేను అది దేని వెనకాలైతే పరిగెట్టిందో వాటన్నిటిని నేను దానికి దూరంగా చేసి, అప్పుడు మొదటి పెనిమెటే గొప్పోడు అని తెలుసుకునేటట్టు నేను చేసి, దాన్ని మరలా దూరంగా తీసుకెళ్ళి దానితో ప్రేమగా మాట్లాడి మరలా తిరిగి ప్రేమించి దానిని నేను పెండ్లాడతానని చెప్పి, ఈ రీస్టోరేషన్ ఎలా జరిగిందంటే ఆయన మన వెనకాల పరిగెట్టుకుంటూ వచ్చాడు. ఇక్కడ 5వ వచనం అదే మనం చూస్తున్నాం. 4వ వచనంలో ఏం చూస్తున్నామంటే,
సత్యము నిమిత్తము ఎత్తి పట్టుటకై. ఏ సత్యమది? దేవుని యొక్క నిబంధన సత్యమది. ఎందుకంటే ఆయనకి వ్యతిరేకంగానే వెళ్ళలేడు కనుక. రెండో లైను, నీ యందు భయభక్తులు గల వారికి నీవు ఒక ధ్వజమునిచ్చి ఉన్నావు. ధ్వజం అంటే ఏంటంటే యుద్ధం నెగ్గిన తర్వాత మనం నాటే జెండా. ధ్వజం ఏంటంటే యుద్ధం నెగ్గిన తర్వాత నాటే జెండా. మోషే యెహోవా నిస్సి అని ఒక చోట పేరు పెట్టాడు. ఆయన చేతులైతే ప్రార్థన చేసినప్పుడు యెహోషువ యుద్ధాన్ని నెగ్గుతాడు. రెఫడిమ్ అనే ప్రాంతంలో ఆయన యెహోవా నిస్సి అనే ద లార్డ్ జెహోవా అవర్ బ్యానర్ అని చెప్పి, అంటే దేవుడు మాకు విజయాన్ని దయచేస్తాడు అనే మాటను జ్ఞాపకం చేస్తున్నాడు. సో దావీదు దాన్ని జ్ఞాపకం పెట్టుకుని మాట్లాడుతున్నాడు, నీ యందు భయభక్తి గల వారికి నీవు ఒక ధ్వజమునిచ్చి ఉన్నావు. తర్వాత లైన్లో ఏమంటాడు 5వ వచనంలో, నీ ప్రియులు విమోచింపబడినట్లు, అంటే నీ ప్రియులు అంటే దావీదు ఇశ్రాయేలీలు విమోచింపబడినట్లు నీ కుడి చేత నన్ను రక్షించి నాకు ఉత్తరమిమ్ము. ప్రార్థనగానే చేస్తూ ఉన్నాడు. తన పరిశుద్ధత తోడని దేవుడు మాట ఇచ్చి ఉన్నాడు. నీ ప్రియులు విమోచింపబడినట్లు నీ కుడి చేత నన్ను రక్షించి నాకు ఉత్తరమిమ్ము. తన పరిశుద్ధ తోడని దేవుడు మాట ఇచ్చి ఉన్నాడు. ఏం మాట ఇచ్చి ఉన్నాడు చూద్దాం కింద నుంచి. నేను హర్షించేదను. దేని మీద హర్షిస్తానంటే ఇశ్రాయేలు మీద హర్షిస్తాను, వాటి యొక్క విజయాన్ని మీద హర్షిస్తాను. నేను షెకెమును పంచిపెట్టుదును, సుక్కోతులోయను కొలిపించేదను. గిలాదు నాది, మనష్షే నాది, ఎఫ్రాయిము నాకు శిరస్రానము, యోదాన రాజదండము. వాస్తవానికి ఈ ప్రాంతాలన్నీ కూడా వారు యుద్ధాలు చేసి వారు విభాగించుకుని ఇది మేము సంపాదించుకున్నాం అని అనుకుంటున్నారు. కానీ దావీదు చెప్పే మాట ఏంటంటే వీరందరికీ ఇచ్చేది నేనే అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. యోధా నాది, అది నా యొక్క శక్తిని తెలియజేస్తూ ఉన్నది. ఎఫ్రాయిము నా శిరస్త్రానము. ఏంటి నా శిరస్త్రానము అంటే నా యొక్క బలము, నా యొక్క శక్తి, నా జ్ఞానము అది నాది అని జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ ప్రాంతాలని దేవుడు ఎందుకు పేర్లు రాయించాడు అంటే ఇది కేవలం ఆత్మీయంగా చెప్పట్లేదు, కానీ భౌతికంగానే ఆయన చెబుతూ ఉన్నాడు. ఈ భూమి, ఈ ల్యాండ్స్ అన్నీ కూడా భౌతికంగానే నావి అనే మాటని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, దేవుడు పాత నిబంధనలో ఇశ్రాయేలుకి మాత్రమే దేవుడు కాదు, దేవుడు పాత నిబంధనలో చుట్టుపక్కల ఉన్న దేశాలందరినీ కూడా ఆయన శిక్షించాడు. అందరితో మాట్లాడాడు కూడా, వారితో డీల్ చేశాడు కూడా. అందుకని ఏమన్నా చూడండి, ఇందాక మనం చదువుకున్నట్టుగా 8వ వచనంలో మోయాబు అన్నాడు ఏదోము మీద, మోయాబు నేను కాలు కడుక్కొను పల్లెము, ఏదోము మీద నా చెప్పుని విసిరెదను. సో దేవుడు పాత నిబంధనలో కేవలము ఇశ్రాయేలుకి మాత్రమే దేవుడు కలిగాడు. పాత నిబంధనలో చుట్టుపక్కల ఉన్న ప్రతి దేశంతో కూడా దేవుడు డీల్ చేశాడు. చాలామంది అనుకుంటారు ఆయన కేవలము ఇశ్రాయేలులకే దేవుడు, యూదులకి మాత్రమే దేవుడు. నో, ఆయన వారి చుట్టుపక్కల దేశాలందరితో డీల్ చేశాడు. కాకపోతే ఈ గ్రంథంలో ఎక్కువగా రాయబడాల కానీ కొంచెంగా అయితే రాయబడింది, స్పష్టంగా అయితే రాయబడింది. సో దేవుడు కేవలం ఇశ్రాయేలుకి మాత్రమే కాదు దేవుడు, చుట్టుపక్కల వాళ్ళందరికీ కూడా, ఎందుకంటే వాళ్ళందరితో దేవుడు డీల్ చేశాడు. సో ఇశ్రాయేల్తో మాత్రమే కాదు డీల్ చేసింది, కాకపోతే ఇశ్రాయేల్తో డీల్ చేసింది ఎక్కువ రాయబడింది అంతే. సో వారితో కూడా దేవుడు డీల్ చేశాడు. అందుకే అంటున్నాడు కదా, మోయాబు నేను కాలు కడుక్కొను పల్లెము. అది ఏం తెలియజేస్తుందంటే వారి యొక్క గర్వం వలన నేను వారిని అణిచివేశాను. ఈ కీర్తన అంతా కూడా దాని గురించే, గర్వము లేకపోతే దేవుని మీద ఆధారపడటం. తర్వాత చూడండి, ఫిలిష్తియా నన్ను గూర్చి ఉత్సాహధ్వని చేయుము. అంటే గాడ్ ఈస్ రిజాయిసింగ్. దేవుడు ఎక్కడ జాయ్ ఘనత ఎక్కడ తెచ్చుకుంటున్నాడు అంటే 100వ కీర్తన ఈ మాట ఉంటుంది, సమస్త దేశములారా యెహోవాను ఘనపరచుడి. సో ఎవరిని పిలుస్తున్నాడు ఆయన? సమస్త దేశంలో అంటున్నాడు. కేవలము ఇశ్రాయేలును మాత్రమే కాదు, సమస్త దేశాన్ని పిలుస్తూ ఉన్నాడు. అందుకనే దేవుని యొక్క రక్షణ ప్రణాళికలో యోసేపు భార్య ఎవరు? ఏమండి, యోసేపు భార్య ఐగుప్తురాలు. ఇంకో మాటలో చెప్పాలంటే ఐగుప్తు యొక్క పూజారి కుమార్తె. ఆ కుమార్తెలో నుంచి దేవుని యొక్క సంతానము ఎఫ్రాయిము, మనస్సే 2 గోత్రాలని దేవుడు తీసుకున్నాడు. యోసేపు గోత్రం లేదు కదా,
వీళ్ళిద్దరు గోత్రాలు ఉన్నాయి. ఎవరెవరివి? మనస్సే, ఎఫ్రాయిము. మరి మనస్సే, ఎఫ్రాయిము వారిద్దరూ ఎవరి పిల్లలు? వారి యొక్క మదరు ఏ దేశస్తురాలు? ఐగుప్తురాలు. సో దేవుని యొక్క రక్షణ ప్రణాళికలో దేవుని ఎవరు పెట్టాడు? ప్రపంచ దేశంలో ఉన్న వాళ్ళందరినీ కూడా వారిని పెట్టినట్టుగా మనం చూస్తున్నాం. సో దేవుడు కేవలం ఇశ్రాయేల్ దేశంతో మాత్రమే కాదు డీల్ చేసేది, సమస్త దేశంలో యెహోవాను. అందుకని ఆయన రక్షణలో మనమందరం వచ్చాము. ఆదికాండం 12వ అధ్యాయం 4వ వచనంలో దేవుడు అబ్రహాంతో మాట్లాడుతూ ఉన్నాడు, నీ ద్వారా సమస్త వంశములు ఆశీర్వదించబడును అని జ్ఞాపకం చేస్తున్నాడు. సో రక్షణ దేవుడు ఎవరికి మాత్రమే పెట్టలేదు, ఇశ్రాయేలుకి మాత్రమే పెట్ట, ప్రపంచ దేశాలకి ఆది నుంచి పెట్టాడు ఆయన, ఆది నుంచి. అందుకనే ఇశ్రాయేలుని యాక్సెప్ట్ చేయమన్నాడు, వారు మీలోకి రావాలి అనుకుంటే కనుక. సో అంచేత ఈ రక్షణ ఎవరికి మాత్రమే కాదన్న విషయాన్ని అందరికీ ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. పాత నిబంధనలో దేవుడు అందరితో డీల్ చేశాడు, అందరితో పని చేయించుకున్నాడు, అందరితో పని చేయించాడు అనే విషయాన్ని తెలియజేస్తాం. అందుకనే ఫిలిష్తియా నన్ను గూర్చి ఉత్సాహధ్వని చేయము. ఏమండి? సో దేవుడు ఎవరికి మాత్రమే దేవుడు కాదు, ఇశ్రాయేలుకి మాత్రమే కాదు, పాత నిబంధనలో దేవుడు మొత్తం అందరితో డీల్ చేసినట్టుగా మనము చూస్తున్నాము ఈ 60వ అధ్యాయంలో. ఇంకేమన్నా చూడండి, కోటగల పట్టణంలోనికి ఏదోము అనే యొక్క పట్టణం, ఏదోము అనే దేశం ఏదైతే ఉందో ఇప్పటికీ కూడా అది ఫేమస్ సిటీ. ఎవరైనా హోలీ ల్యాండ్ జార్డన్కి వెళ్ళినప్పుడు జార్డన్ రివర్ చూస్తారు, తర్వాత అక్కడ కొన్ని పర్వతాలు చూడడానికి వెళ్తారు హోలీ ల్యాండ్ టూర్ పిలిగ్రిమేజ్కి వెళ్ళినప్పుడు. ఇంకొకటి చాలామంది చూడని పట్టణం ఏదైనా ఉంది అంటే అమోన్ అనే పట్టణం దగ్గర నుంచి ఒక 12 కిలోమీటర్ల లోపలికి అది స్పెషల్ టికెట్ పట్టుకొని వెళ్ళాలి. ఆ స్పెషల్ టికెట్ పెట్రాస్ అనే పట్టణం, అప్పుడు అదంతా ఇప్పుడు పెద్ద మ్యూజియంగా చేసేసారు, ఒక 2 days పడుతుంది. పెట్రాస్ అనే పట్టణము జార్డన్లో ఉంది, వెరీ ఫేమస్. అది ఒక హిల్ ఏరియా మధ్యలో ఉంది. అసలు ఆ దేశాన్ని సాధించాలంటే చాలా ఈజీ కాదు, చాలా టఫ్. అందుకనే దావీదు 9వ వచనంలో ఈ మాట అంటున్నాడు, కోటగల పట్టణములోనికి నన్నెవడు తోడుకొని పోవును. ఈ కొండలన్నీ దాటుకొని ఆ దేశాన్ని ఎలా సాధించగలను? దేవుడు ఆ ప్రాంతాన్ని కూడా నాకు ఇస్తానని చెప్పాడు కదా. ఏదో మీలను నేను నెగ్గగలను. మరి ఈ మాట ఎందుకన్నాడు అంటే, ఈ కీర్తన రాయికి ముందు 3 యుద్ధాలు చేసిన తర్వాత 4వ యుద్ధానికి వచ్చేసరికి ఇతను ఓడిపోయాడు. యుద్ధం ఈజీగా నెగ్గాలి, కానీ అతనిలోకి వచ్చిన ప్రైడ్, గర్వం ఏం చేసిందంటే అది నెగ్గకుండా చేసింది. అవమానంతో వెనక్కి వెళ్ళిపోయాడు, ప్రజలు చనిపోయారు, సైన్యం చనిపోయింది. ఆయన మరలా 4వసారి మరలా మీదకు రాగా దేవుడు అతనికి విజయాన్ని సాధించినట్టుగా మనం చూస్తున్నాం. చూడండి, కోటగల పట్టణంలోనికి నన్నెవడు తోడుకుని పోవును, ఏదోములోనికి నన్నెవడు నడిపించును. దేవా, నీవు మమ్ము విడనాడి ఉన్నావు కదా, అందుకనే మేము ఓడిపోయాం. ఓడిపోవడానికి గల కారణం ఏంటంటే దేవుడు మాతో పాటు, మా సైన్యంతో పాటు రాలా. అందుకంటున్నాడు, దేవా మా సేనలతో కూడా నీవు బయలుదేరటం మాని ఉన్నావు కదా. ప్రశ్నను మానేసావు కదా, అందుకనే మేము ఓడిపోయాము. వాస్తవానికి కీర్తన ఓటమితో ప్రారంభమైతే ఎండింగ్ వచ్చేసరికి మరి విజయంతో ఈ కీర్తన ఎండ్ అయినట్టుగా చూస్తున్నాం. చరిత్రలో రికార్డ్స్ కనుక మనం చూసినప్పుడు దావీదు వాటి మీద ఏదోముని సంపాదించుకున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం, వారి మీద విజయం సాధించినట్టుగా మనం చూస్తున్నాం. ఈ కీర్తన మనకి ఏం నేర్పిస్తుందంటే, ఈ నెరేటివ్ లేకపోతే ఈ కీర్తన మనకి ఇది ఇన్స్ట్రక్షన్తో కూడిన కీర్తన. ఇది ఇన్స్ట్రక్షన్ అంటే నేర్పిస్తూ ఉంది, టీచింగ్ చేస్తూ ఉంది. ఏం టీచింగ్ చేస్తూ ఉంది? ఇదిగో మీరు ఏ పాయింట్లో కూడా నేను యుద్ధం ఓడిపోవడానికి గల కారణము నా మీద నేను ఆధారపడి నేనంతా బాగానే ఉన్నాను కదని చెప్పి నాలో వచ్చిన ప్రైడ్ వలన దేవుడు నన్ను విడిచిపెట్టాడు. సో అతనికి యుద్ధం ఓడిపోయిన బాధ కన్నా ఏ బాధ ఎక్కువ ఉందంటే, ప్రభు నన్ను విడిచిపెట్టాడు అనే బాధే ఇతనికి ఎక్కువ ఉంది. జనరల్గా మనకు ఆ బాధ తక్కువ ఉంటుంది, ఓడిపోయిన బాధ ఎక్కువ ఉంటుంది. సో దాన్ని మనం మార్చుకోవాలి ఖచ్చితంగా. మనం ఏం మార్చుకోవాలి అంటే, దేవుడు నా పక్షం లేడు కనుక నేను ఓడిపోయాను, ఆ బాధ ఉండాలి. అంతే తప్ప అరే నేను ఓడిపోయానే, దేవుడు నాకు ఏం చేయలేదండి, ఇది కాదు మనకు ఉండాల్సింది. అర్థమైందండి? మనకు ఉండాల్సిందేంటి? దేవుడు నా పక్షం లేడు కనుక నేను ఓడిపోయాను, ఇప్పుడు నేను దేని గురించి బాధపడాలి? దావీదు అంటున్నాడు, దేవుడు నా పక్షంలో లేడు కనుక ఇప్పుడు నేను దేని గురించి బాధపడాలి? దేవుడు నా పక్షమున లేడు కనుక నేను బాధపడాలి. సో అంతే తప్ప ఓడిపోయినందుకు కాదు మనం బాధపడాల్సిందే. సో అందుకని ఓడిపోయినప్పుడు ఏం చేయాలి? మనం
ఈ మాటను చూసారా? నీవు కోపపడితివి, మమ్ము మరలా బాగు చేయము. మమ్మల్ని మరలా దేవుని యొద్దకు మరలా తిరిగి వచ్చారు. సో దావీదు స్పష్టంగా నమ్మింది ఏంటంటే, దేవుడు మనతో ఉంటే విక్టరీ, ఆయన మనతో లేకపోతే డిఫీట్ అనే విషయాన్ని స్పష్టం చేస్తున్నాడు. ఇంకొకటి, ఈ కీర్తన స్టార్టింగ్లోనే మీకు చెప్పాను నేను, ఇది ఓల్డ్ టెస్ట్మెంట్ ప్రిన్సిపల్. ఇది ఏ ప్రిన్సిపల్? ఇది న్యూ టెస్ట్మెంట్ ప్రిన్సిపల్. ఎలా మారింది? అది కనుక మనం క్యాచ్ చేయకపోతే ఈ కీర్తనని మనం మొత్తం తూర్పారబడినట్టే. న్యూ టెస్ట్మెంట్ ప్రిన్సిపల్ ఎలా మారిందంటే, దేవుని వెంబడించినప్పుడు సాతాను ఏం తీసుకొస్తాడు? శ్రమలు తీసుకొస్తాడు, శోధనలు తీసుకొస్తాడు, ఇబ్బందులు తీసుకొస్తాడు కదా. సో ఇక్కడ మనం విక్టరీ చూడకపోయినా కూడా ఆయన చిత్తంలో కనుక మనం నడుస్తే సాతాను ఎన్ని తీసుకొచ్చినా దేవుడు మనకి ఇచ్చిన సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఇచ్చిన గిఫ్ట్ని బట్టి హయ్యెస్ట్లో దేవుడు మనం వాడుకుంటాడు, అందులో డౌట్ లేదు. ఓకే, అది బైబిల్ టీచింగ్ చేస్తుంది, మనకి స్పష్టంగా నేర్పిస్తుంది ఆ పాఠం. ఏంటది? దేవుడు మనల్ని హయ్యెస్ట్గా వాడుకుంటాడు ఆయన రాజ్యం కొరకు. కొంతమందిని హయ్యెస్ట్గా లోకానికి కనిపించేటట్టు వాడుకోపోవచ్చు, కానీ దేవుని దృష్టిలో వాళ్ళు గొప్పవారే. ప్రపంచంలో చాలామంది మిషనరీలు తెలిసిన వారైతే తెలియని వారు ఇంకా గొప్పవారు ఉన్నారు. ఈ మాట ఎవరు చెప్పారంటే, J.I. ప్యాకర్ అని చెప్పి ఒక ప్రముఖ క్రిస్టియన్ రైటర్ ఉన్నాడు, చాలా ఓల్డ్ మ్యాన్, వెరీ బ్రిలియంట్ పర్సన్. ఆయన ఒకసారి వాకింగ్ చెప్పడానికి స్టేజ్ మీద పిలిచిన తర్వాత ఆయన ప్రశ్న అడిగారు, సార్ మీ దృష్టిలో ప్రపంచంలో ద గ్రేటెస్ట్ ప్రీచరో లేకపోతే గ్రేటెస్ట్ మ్యాన్ ఆఫ్ గాడో ఎవరో మీరు చెప్పండి అంటే ఆయన అన్నాడు, బహుశా నీకు నాకు అతను ఎవరో తెలీదు. ఎందుకు అంటే అతను ఏ అడవుల్లోనో ఎడారిలోనో లేకపోతే స్లమ్స్లోనో ఏ మూల మీదో కష్టపడి పని చేసుకుంటూ ఉంటాడు దేవుని కొరకు నమ్మకంగా. ఆ వ్యక్తి ఎవరో దేవునికి మాత్రమే తెలుస్తుంది, మనుషులు ఎవ్వరికి తెలియదు. ఎందుకంటే సమయంతో దేవుడు చెప్పాడు కదా, మనుషులు చూసినట్టు నేను చూడనని చెప్పి. మనుషులు పైరూపాన్ని చూస్తారు, సక్సెస్ అని చూస్తారు, కానీ దేవుడు దేన్ని చూస్తాడు? హృదయాన్ని చూస్తాడు. లోపల అతని నమ్మకత్వం ఎలా ఉందో దాన్ని చూస్తాడు, దాన్ని బట్టి రివార్డు ఉంటుంది. అందుకనే J.I. ప్యాకర్ గారు చెప్పిన మాట ఏంటంటే, అతను ఎవరో ఎవరికి నాకు తెలీదు, ఎవరికి తెలీదు అనే మాటను చెప్పాడు. ఎందుకంటే నమ్మకత్వము ఈజ్ ఇంపార్టెంట్ అనే విషయాన్ని తెలియజేస్తూ, ఇప్పుడు మనం గమనించాల్సిన స్టోరీ ఏంటంటే, ఈ న్యూ టెస్ట్మెంట్లో వచ్చేసరికి దేవుడు ఖచ్చితంగా ఘనతగా వాడుకుంటాడు. ఎవరిని? ఆయన చిత్తంలో నడిచేవారిని ఘనతగా వాడుకుంటాడనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. సో ఈ కీర్తనను మనం అర్థం చేసుకోవాలి. ఆయన చిత్తంలో మనం నడిచినప్పుడు ఖచ్చితంగా దేవుడు నాకు ఇచ్చిన గిఫ్ట్ ఏదైతే ఉందో దాంట్లో నన్ను బెస్ట్గా నన్ను వాడుకుంటాడు. దేవుడు నన్ను అందులో బెస్ట్గా వాడుకుంటాడనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఈ కీర్తన అలాగే దీన్ని అర్థం చేసుకోవాలి. ఓకేనండి. స్పర్జన్ కానీ లూథర్ కానీ ఆయన వారు బోధించినప్పుడు ఈ రీతిగానే సంఘానికి వారు ఎక్స్ప్లెయిన్ చేశారు. తర్వాత ఏముందో చూడండి, 10వ వచనం. దేవా నీవు మమ్ము విడనాడి ఉన్నావు కదా, దేవా మా సేనలతో నీవు బయలుదేరుట మాని ఉన్నావు కదా. మనుషుల సహాయము వ్యర్థము, శత్రువులను జయించుటకు మాకు సహాయము దయచే. మనుషుల సహాయము వ్యర్థము. ఎందుకన్నారు ఈ మాట ఎందుకన్నారంటే, న్యాయాధిపతుల కాలం తర్వాత ఇశ్రాయేలు అందరూ ఎవరిని కోరుకున్నారని ఇశ్రాయేలు అందరూ చివరికి ఆ రాజు ఏం చేశాడు? వారు అనుకున్నారు రాజు ఉంటే మాకు సూపర్గా ఉంటుంది, రాజు ఉంటే మేము విజయాలు సాధిస్తాం అనుకున్నారు. చివరికి ఆ రాజు ఏం చేశాడు? వాళ్ళని ముంచేశాడు. ఆ రాజుల వల్లే వీళ్ళకి నాశనం వచ్చింది. అందుకే అంటున్నాడు, మనుషుల సహాయము వ్యర్థము, శత్రువులను జయించుటకు మాకు సహాయము దయచేయము. దేవుని వలన మేము శూర కార్యములు జరిగించేది. ఎవరి వల్ల అంటే దేవుని వల్ల శూర కార్యములు జరిగించేదము అంటే దేవుడు ఇచ్చిన గిఫ్ట్ని మనం బలంగా వాడుకోవాలి ఖచ్చితంగా. దేవుని యొక్క సార్వభౌమ అధికారం ఎంత ఉందో మానవుని యొక్క బాధ్యత కూడా అంతే ఉంది. అంతే తప్ప మనం సైలెంట్గా అంటారు చూసారా, గాల్లో దీపాన్ని పెట్టి ఆరిపోవద్దంటే ఏమవుతుంది? అది దేవుని నేచర్కి అగెనిస్ట్కి వెళ్ళినట్టు. ఎయిర్ ఏం చేస్తుంది? ఆటోమేటిక్గా అది బ్లో ఆఫ్ చేస్తుంది ఖచ్చితంగా. ఏమండి? అది ఆరిపోతుంది ఖచ్చితంగా. సో దేవుని నేచర్కి మనం అగెనిస్ట్కి వెళ్ళము. ఇక్కడ ఏమంటాడంటే, దేవుని వలన అనగానే దేవుడు నీకు ఇచ్చిన గిఫ్ట్స్ని ఖచ్చితంగా శ్రమపడి కష్టపడి మీరు ఎక్సర్సైజ్ చేయాలి అనే మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. సూర్యకార్యములు జరిగించేదము, మా శత్రువులను అనగదొరుకువాడు ఆయనే. చాలా స్పర్జన్ గారు చివరిలో ఈ మాటను ఎలా జ్ఞాపకం చేశాడంటే, నువ్వు ఒంటరిగా పని చేస్తే నీ విజయం కొరకు మాత్రమే నువ్వు పని చేయగలవు, కానీ దేవుడు పని చేస్తే ఆయన చెయ్య నీ మీద ఉంటే ఆయన కాలు నీ శత్రువుల మీద ఉంటుంది అన్నాడు. ఏమన్నాడు ఆయన? నువ్వు పని చేస్తే
నువ్వు మాత్రమే పనిచేసి నీ విజయానికి మాత్రమే నువ్వు పని చేయగలవు. అది దేవుడి నీ పక్షాన పనిచేస్తే నీ చెయ్య చాచి ఆయన నీకు సహాయం కొరకు ఆయన చేయి చాచితే నీ శత్రువుల మీద ఆయన పాదము ఉంటుందని చెప్పాడు. ఇంకో మాటలు చెప్పాలంటే గాడ్స్ హ్యాండ్ ఆన్ us అండ్ ఫుట్ ఆన్ ది ఎనిమీ. దేవుడు ఈ రెండింటిని చేస్తాడు. సో ఈ 60 కీర్తనలు మనం నేర్చుకున్న పాఠం ఏంటంటే, దేవుడు మన పక్షం ఉంటే ఖచ్చితంగా ఆయన చిత్తంలో మనము ఘనంగా వాడబడతాం. ఓకేనండి. ఆయన చిత్తంలో మనం ఉంటే దేవుడు ఏదైతే గిఫ్ట్ మనకి ఇచ్చాడో ఖచ్చితంగా దాన్ని ఘనంగా వాడగలుగుతాం. డిఎల్ మూడీ గారు భక్తుల మాట జ్ఞాపకం చేశారు. ఏంటంటే, మనము చనిపోయిన తర్వాత అంట దేవుడు మనకి ఇచ్చిన తలాంతులు మనం వాడకపోవటం వలన చాలా అవి ఒక స్పిరిట్స్గా వచ్చి మన యొక్క డెత్ బెడ్ ఇంకా పాతి పెట్టక ముందు చుట్టూ పక్కన చేరి 70-60 ఇయర్స్ నీతో పాటు ఉన్నాను, 8 ఇయర్స్ నన్ను ఒక్కరోజు కూడా నువ్వు నన్ను యూటిలైజ్ చేసుకోలేదు వాళ్ళని చెప్పి వచ్చి కేకలేస్తాయంట. యూ నెవర్ యూజ్డ్ మీ, నన్ను ఎప్పుడు కూడా నువ్వు వాడుకోవాలా. ఫియర్ కిల్డస్. భయం ఏం చేసింది? మనల్ని చంపివేసింది. ఎప్పుడు కూడా వాడనివ్వలేదు. నువ్వు ఎప్పుడు కూడా యూ నెవర్ యూజ్డ్ వాట్ గాడ్ హెస్ గివెన్. సో ఎప్పుడైతే దేవుని చిత్తంలో ఉంటామో దేవుడు మనకిచ్చిన గిఫ్ట్ని బెస్ట్గా అది వాడబడుతుంది. అది బెస్ట్గా వాడబడితే ఐన్స్టీన్ కొన్నంత ఐక్యూ మనకు ఉన్నట్టే. ఓకేనండి. అంత ఐక్యూని మనం యూటిలైజ్ చేసుకున్నట్టే. దేవుని యొక్క గిఫ్ట్ బెస్ట్గా ఎక్సర్సైజ్ అవ్వాలి అంటే న్యూ టెస్ట్మెంట్ చర్చ్లో ఉన్న ప్రతి విశ్వాసికి 1 కొరింథీ 11 అధ్యాయంలో ఆత్మ తన ఇష్టం చెప్పిన ప్రతి ఒక్క వ్యక్తికి ఇచ్చుకుంటూ పంచుకుంటూ వచ్చినట్టుగా అని బైబిల్ చెప్తున్నట్టుగా దేవుడు మనకిచ్చిన బెస్ట్ గిఫ్ట్స్ అన్నీ వాడబడాలి అంటే ఆయన చిత్తంలో మనం నడిచినప్పుడు ఆ బెస్ట్ గిఫ్ట్స్ అన్ని బెస్ట్గా వాడబడతాయి అనే విషయాన్ని ఈ కీర్తన జ్ఞాపకం చేస్తూ ఉంది. ఓకేనండి. సో ఆ బెస్ట్గా గిఫ్ట్స్ వాడబడకపోవడం గల కారణం ఏంటంటే మనము ఆయనని విడనాడాము, లేక ఆయన మనల్ని విడనాడాడు. మనతో పాటు ఆయన బయలుదేరలా. డేవిడ్ లివింగ్స్టన్ గారి మాట జ్ఞాపకం చేసుకోండి. దేవా నన్ను ఎక్కడికైనా పంపు, కాకపోతే నువ్వు నాతో పాటు రా అని ప్రార్థన చేశాడు. యు టేక్ మీ ఎనీవేర్ బట్ యు కమ్ విత్ మీ అని చెప్పి ఆయన ప్రార్థన చేశాడు. సో ఈ కీర్తన మనకు నేర్పిస్తుందంటే అల్టిమేట్గా పనిచేసేది నేనే, కష్టపడేది నేనే, రిజల్ట్ ఇచ్చేది మాత్రం ఆయనే. ఓకేనండి. అల్టిమేట్గా ఆయన నడిపించాలి. ఇది నేచర్ మనకి నేర్పిస్తున్న విషయం కూడా. ఓకేనండి. కష్టపడి నాటుతాము, ఏమండి, పొలంలో విత్తనాలు చల్లుతాము, విత్తనాలు కొంటాము, అన్నీ చేస్తాము, కష్టపడి అన్నీ చేస్తాము. ఇంత కష్టపడి చెట్టుని తీసుకొచ్చి అడగలమా మనం? లైఫ్ని చివరికి ఇచ్చేది ఎవరు? లైఫ్ని చివరికి ఎవరు ఇవ్వాలి? గాడ్ హెస్ టు గివ్. సేమ్ ప్రిన్సిపల్. అంతే తప్ప మనం క్లెయిమ్ చేయలేం కదా. ఇంకో నేను వేసాను కాబట్టి చెట్టు నా బట్టి వచ్చిందని చాలామంది ఫీల్ అవుతూ ఉంటారు. ఏమండి, తినుము త్రాగుము నీ కొరకు అనేక సంవత్సరాలు సరిపడా నీ కొరకు నేను. సో దీనికి కారణమైన ప్రైడ్. ఇంకోటి ఏంటంటే అది మనకి తెలియకుండానే మనలోకి వచ్చేస్తుంది. ఇందాక చెప్పాను చూసారా, చాలామంది ప్రేయర్ చేయకపోవడం గల కారణం ఏంటంటే ఐ కెన్ మేనేజ్. సో ఈ కీర్తన దేవుడు నేర్పుతున్న పాఠం ఏంటంటే దేవుడు మనకి ఇచ్చిన గిఫ్ట్ బెస్ట్గా యూటిలైజ్ అవ్వబడాలి అంటే హీ షుడ్ బి విత్ అస్. ఎవరు? ద లార్డ్ అడోనాయి. దేవా మనతో ఆయన ఉండాలి. ఓకే, ఇది ఈ కీర్తన మనం నేర్పిస్తున్న పాఠము.